గద్దను కూడా నువ్వు త్యాగాలతో సార్ కోదండరామ్ సార్ మాట్లాడే ముందు ఈ పాటలో ఎన్టీఆర్ సార్ కూర్చుంటారండి, కూర్చోండి. ఎన్టీఆర్ డూబేసారు, ఎన్టీఆర్ గారి, ఏఎన్ఆర్ గారు డూబేసారు, కృష్ణ గారు డూబేసారు. కానీ ఈ పాటలో గద్దరన్నకు డూబుగా శివాజీ గారిని నేను ఎంచుకున్నా. అన్న శివాజీ అన్న వైజాగ్ వారి స్పందన షూటింగ్ అసలు అనుభవాలు, అసలు గద్దరన్న వేషవనంగా ఎట్లా ఏం స్పందన. విజయ వెంకటన్న ప్లీజ్ వేదిక మీదకి రావాలి ప్లీజ్ అన్న. మరందరికీ వందనాలు. మరి కోడి వెంకట్ నాకైతే మరి త్యాగం చేసినట్టు వాళ్ళని చూసి అన్న పాటలు, మరి గద్దర్ గారి పాటలు అన్న నాకు చాలా ఇష్టం. అంబేద్కర్ గారు దారిలో నడిచేవాడిని. మరి అన్న అనుకోకుండా నాకు కలిసి కోడి వెంకట్ ద్వారా మరి హీరో సంజూస్ ద్వారా కిషోర్ గారిని పరిచయం చేసినప్పుడు, అన్న మీరు గద్దర్ కింద నటించగలరా అని అడిగితే నేను ఒక్కసారిగా నాకు షాక్ అనిపించింది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు అని అడిగా. అదే మన తెలంగాణ గద్దరన్న కోసం అనేసరికి ఆ పేరు తలచడానికి కూడా సరిపోని నా జీవితానికి ఆయన్ని నాకు ఏం మాట్లాడుతున్నారన్నా అసలు మీరు చూసి మాట్లాడుతున్నారని అడిగా. మీకు నేను అడిగింది నిజమే, మీకు ఇష్టమైతే చెప్పండి అన్నారు. అంతకన్నా అదృష్టం ఇంకెవరికి దక్కుతుంది, చేయండి అన్న. మరి షూటింగ్ పలానా రోజు అన్నప్పటికీ వరకు కూడా నేను నమ్మలేదు. ఏదో ఆ రోజు అన్నారు చేశారులే అనుకున్నాను తప్ప, అన్న షూటింగ్ మనకి 15-16 తారీఖులు ఉందంటే అప్పటికి నేను వేరే స్టేట్లో ఉన్నా, అప్పటికీ నమ్మలేదు. ఎందుకన్నా మంచిదని చెప్పి డేట్స్ పెట్టుకొని వరంగల్ రావడం జరిగింది. అప్పటికీ నాకు నమ్మకం లేదు. తర్వాత నాకు తీసుకొచ్చి అసలు ఇది ఒంటి మీద వేసేసరికి ఇది అంటే దాన్ని మాటల్లో ఎలాగా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. గొంగలి ఇది నన్ను నేను చూసుకునేసరికి ఈ జన్మకి ఇది చాలు అనిపించింది. ఈ జన్మకి ఇది చాలు. ఇంతకన్నా అదృష్టం, ఇంతకన్నా అసలు దీనికి నిజంగా కిషోర్ గారికి చాలా రుణపడి ఉంటాను. అలాగే తెలంగాణకు గద్దర్ అంటే అసలు మాటల్లో చెప్పలేని ఒక గొప్ప వ్యక్తి. ఆయన పాటతోనే ఎన్నో జీవితాలని పరుగులు తీయించినటువంటి వ్యక్తి. మరి అలాంటి పెద్ద అయినా అలాంటి గొప్ప వ్యక్తి, ఎంతోమందికి ఆదర్శమైన వ్యక్తి, తెలంగాణకు ఒక శక్తి. ఈరోజు ఆయన జాగాలో నుంచున్నందుకు తప్పైతే క్షమించండి, కానీ ఈ అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు అందరికీ కూడా వందనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్ అన్న అండ్ సంజూస్ అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరి మీ అందరికీ పాదాభివందనాలు. అందరికీ కూడా షూటింగ్ విషయంలో కూడా మా శాంతిరాజు అన్న నువ్వు ఇట్లా చెయ్యు ఆయనలా చెయ్యి అంటే అసలు అదంతా వేరుగా ఈ తెర మీద చూసిన తర్వాత అసలు ఏం చేశారు అసలు అడిగినప్పుడు అన్న కెమెరా ముందు నేను కనిపిస్తున్నానంటే నువ్వు అక్కడ చూద్దులే అన్న. అసలు అంటే ఈ యొక్క నేను కారు నుంచి బయట దిగినప్పుడు కూడా అందరూ ఒక క్షణం నిలబడి షాక్లో ఉంటే నేను ఇవన్నీ సర్దుకుంటూ వస్తుంటే మళ్ళీ ఆయన్ని చూసినట్టు చేసావన్నా అని చెప్పి ఆ గౌరవం అది మాటల్లో చెప్పలేను. ఒక 3 అడుగులు దూరం ఉండే 3 రోజుల షూటింగ్ కూడా నన్ను గౌరవించి నన్ను దగ్గరుండి ఇంత దాకా తీసుకొచ్చారు. చాలా ధన్యవాదాలు అన్న. పెద్దలకి అందరికీ కూడా పదాభివందనం. అక్క క్షమించాలి తప్పుంటే అన్నగారిని మళ్ళీ ఒకసారిగా ఇలాగ తెర మీద చూపించే అవకాశాన్ని మన కిషోర్ గారికి, నిర్మల్ కిషోర్కి ఇచ్చి మా ముందుకు మీరు కూడా సమయాన్ని ఇచ్చి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా నా పక్కన ఉంటే మేము కూడా ఒక ఫోటో తీసుకొని చూపించుకుందాం. అలాగే ఇందులో ఉన్న
కళాకారులు మన వాళ్ళందరూ కూడా మన శంకర్ గారు, ఎన్ శంకర్ అన్న, మన కళాకారులు డైరెక్టర్ మాట్లాడు. శంకరన్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. యాదిరెడ్డి అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబ సభ్యులు అమ్మగారు వచ్చిండ్రు, వేదిక మీదకి రావాలి. తమ్ముడు అమ్మ దేశమల్ల అంజన్న తీసుకొచ్చి చేయవల నుంచి వాళ్ళని. థ్యాంక్ యూ అన్న. మరి ఎక్కువ సమయం తీసుకోదలచలేదు. అందరికీ కూడా జై తెలంగాణ, జై శ్రీరామ్.